గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు మన ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్న టాప్ న్యూస్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దామండి. అట్టహాసంగా మొదలైన చలి అరకు చలి ఉత్సవాలు అంటే మనకు అరకులో ఉన్న రీసెంట్గా చలి ఉత్సవాలు అనేవి స్టార్ట్ అయ్యాయండి 2 days నుండి. సో అవి చలి ఉత్సవాలు అనేవి అట్టహాసంగా స్టార్ట్ అయ్యాయనేసి టాప్ హెడ్లైన్స్ మనకు చూపిస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళేటప్పటికి నెక్స్ట్ మనకి రీసెంట్గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి పెంచడం జరిగిందండి. ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేవి పెంచడం ద్వారా ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ ఒక 139 crores ఆదాయం వచ్చిందన్నమాట. రికార్డ్ స్థాయిలో గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలోనూ మొత్తం రికార్డ్ స్థాయిలో రిజిస్ట్రేషన్ జరిగాయనేసి ఒక హెడ్లైన్ చూపిస్తున్నారు. తర్వాత త్వరలో ఆలయ పాలక మండలిలో ఏర్పాటు చేస్తామనేసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం అనేవారు వెల్లడించారండి. త్వరలో మనకి పాలక మండలి అనేవి ఏర్పాటు చేస్తాం అనుకొని. నెక్స్ట్ మనకి గుజరాత్ యొక్క గోద్రా ఆలయాలని మనకు గుర్తుంటూ ఉంటాయి అంటే అందరికన్నా. దానికోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన జాకియా జాఫ్రీ అనేవాళ్ళు మృతి చెందారనమాట. జాకియా జాఫ్రీ అనేవాళ్ళు అనే ఆవిడ ఈ గుజరాత్ వాళ్ళ మీద చాలా పోరాటం చేసింది. ఆవిడ రీసెంట్గా మృతి చెందడం అనేది జరిగిందండి. సో అదొక హెడ్లైన్ మనకు చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇంకొక హెడ్లైన్ కానీ చూసుకున్నామంటే మనకి న్యాక్ బృందానికి A++ గుర్తింపు కోసం న్యాక్ బృందానికి లంచాలు ఇస్తూ కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం సిబిఐకి దొరికిందండి. సో కేఎల్ యూనివర్సిటీ మీద సిబిఐ కేసు అనేది దాఖలు చేయడం జరిగింది. సో న్యాక్ బృందంలో సభ్యులు కూడా దీంట్లో ఉన్నారండి. టోటల్ 10 మంది అరెస్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా 20 చోట్ల తనిఖీలు లంచంగా ఇచ్చిన సొత్తు అనేదాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దీనికి ఎవరెవరు ఇదంటే ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ యాజమాన్య ప్రతినిధులు ఉంటారు కదా, జేపీ సారథి, కోనేరు హరీసు అండ్ ఏ రామకృష్ణ అనే వాళ్ళు, వీళ్ళు కేఎల్ యూనివర్సిటీ యాజమాన్య ప్రతినిధులు. అదేవిధంగా న్యాక్ బృందానికి సంబంధించిన సభ్యులు కూడా ఉన్న కొంతమంది దొరికిపోవడం జరిగిందండి. టోటల్గా 10 మందిని వీళ్ళు మనకి అరెస్ట్ చేయడం జరిగిందండి సిబిఐ అనేది. నెక్స్ట్ హెడ్లైన్ చూసుకుంటే మనకి నిన్న మనకి బడ్జెట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ బడ్జెట్ హెడ్లైన్స్ చూసుకుంటే వికసిత భారత లక్ష్యం వృద్ధికి పోతాం అంటే స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్ తొలిసారి 50 లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పద్దు. మనకి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు పనిచేస్తున్నారండి. సో ఈ ఫస్ట్ టైం 50 లక్షల కోట్లని మన బడ్జెట్ అనేది దాటిందండి. పరిమితుల మధ్య అందరికీ మెప్పించి యత్నం చేశారు. 60 ఏళ్ళు దాటిన వారికి అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కండి, వాళ్ళకి బ్యాంక్ వడ్డీపై పన్ను మినహాయింపు ఇచ్చారు. ఎన్నికలు జరగబోయే బీహార్కి కొన్ని హామీలు అనేవి ఇవ్వడం జరిగిందండి దీంట్లోన. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మనకి దీనికోసం ఈ బడ్జెట్ కోసం మన ప్రధానమంత్రి ఏమంటున్నారంటే దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్. దేశాన్ని వికసిత భారత్ వైపు తీసుకెళ్లగలిగే యువతకు అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం. బడ్జెట్ను సాధారణ ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ ఈ బడ్జెట్ ప్రజల జేబులను నింపేందుకు పొదుపు పెట్టుబడులు పెంచి వృద్ధిని దోహదం చేసింది. ఈ 12 లక్షల వరకు రూపాయలు 12 లక్షల వరకు ఎటువంటి పనులు లేదని రీసెంట్గా మనకి బడ్జెట్లో ప్రవేశపెట్టారు. సో దానికోసం కూడా మోడీ గారు మన ప్రధానమంత్రి మాట్లాడడం జరిగింది. సో మన ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు సుసంపన్నమైన భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ అంటే ఈ బడ్జెట్ కోసం ఇతను స్టేట్మెంట్ ఇలా ఇచ్చారండి. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత భారత ఆకాంక్షలు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉంది. పేదల, మహిళలకు, యువతకు, రైతులకు సంక్షేమ ప్రాధాన్యత ఇచ్చారనేసి ఇతను చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడు మనకి వేతన జీవులకు ఐటీ పార్టీ అంటే ఇప్పుడు ఐటీ ఉద్యోగస్తులకి మ్యాక్సిమం శాలరీస్ మనకి కొంచెం ఎక్కువ ఉంటాయి. వాళ్ళే ఈ ఇన్కమ్ ట్యాక్స్లోన ఎక్కువగా ఇదవుతున్నారని వాళ్ళ కోసం ఇప్పుడు ఏంటంటే మనకి రీసెంట్ బడ్జెట్లోన 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పనులు లేదని ప్రకటించారు. సో వార్షిక ఆదాయం 12 లక్షలు మించితే ఆదాయ స్లాబ్లు ఎలా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు 0 to 4 lakhs అనేది లేదు, 4 to 8 5%, 8 to 12 10%, 12 to 16 15, 6 to 20 20% ఇలా ప్రకటించారు. సో మీకు చిన్న డౌట్ అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే
మనకు 12,00,000 వరకు ఎటువంటి పన్ను లేదని చెప్పారు. మరలా ఇక్కడ 4,00,000కి 5% ఏదో ఎలా చెప్పారు ఏంటి? 12 వరకు పన్ను లేదని 0% ఉండాలనుకోవచ్చు. యాక్చువల్లీ ఈ స్లాబ్ రేట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మన ఎవరికైతే 12,00,000 దాటిందో, అంటే అరౌండ్ 13,00,000, 14,00,000 వచ్చిన వాళ్ళకి ఈ స్లాబ్ రేట్ ప్రకారం తీసుకుంటారండి. దానికోసం ఒక వీడియో చేస్తాను. ఈ ప్రేమానికి అంటే మనకి ఇంకా ఎవరైతే సాలరీడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి 12.75 లాక్స్ వరకు కూడా ఉన్న అసలు ఎటువంటి ఐటీ ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదండి. కొత్త పన్ను విధానం స్లాబుల సవరణ మధ్యతరగతి వరకు పెద్ద ఉపశమనం జరిగిందని చెప్పుకోవచ్చు. పాత పన్ను విధానంలో మార్పు లేదు. బడ్జెట్ ప్రతిపాదించిన ఆర్థికమైన నిర్మలా సీతారామన్. మన ఏపీకి వచ్చేటప్పటికి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆల్మోస్ట్ 11,917 కోట్లను ప్రకటించడం జరిగిందండి. 2024-25 కేటాయింపులు 620 కోట్ల నుంచి 8,622 కోట్లకు పెంపు. 2025-26లో 3,295 కోట్లు కేటాయింపు అమల్లోకి వచ్చిన కేంద్ర ప్యాకేజీ. నెక్స్ట్ పోలవరానికి వచ్చేసి 5,936 కోట్లను ప్రకటించడం జరిగిందండి. ప్రాజెక్టుకు వరుసగా ఇది రెండో ఏడాది బడ్జెట్ కేటాయింపులు. గత బడ్జెట్ కంటే అదనంగా 424 కోట్లనే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రానికి వచ్చేసి జలజీవన్ మిషన్ అనేసి తీసుకొచ్చారండి. అంటే ఇప్పటికి ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది జలజీవన్ మిషన్. పథకం గడువు పెంపుతో పునర్వ్యవస్థీకరణ యత్నానికి యుతం అనేది చెప్పవచ్చు దీన్ని. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తానని మన సీఎం చంద్రబాబు గారు ప్రకటించడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వృద్ధికి పోవటం నిర్మలా సీతారామన్ కసరత్తు చేశారు. స్వల్పకాల లక్ష్యం కింద ఈ నెలలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికపై దృష్టి నిలిపినట్టు కనిపిస్తోంది. మధ్యతరగతి వేతనజీవులకు ఆదాయ పన్ను మినహాయింపులు ప్రకటించడం దేశ రాజధానిలో బీజేపీకు సానుకూల వాతావరణం కల్పించే అవకాశం. బీహార్కు విభిన్న ప్రాజెక్టులు ప్రకటించడం వెనుక ఈ ఏడాది చివరిలో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దృష్టికోణం ఉందన్న విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బీహార్ కూడా కొన్ని వరాలు ఇవ్వడం అనేది జరిగిందండి ఈ బడ్జెట్లోన. నెక్స్ట్ చిన్న పారిశ్రామికవేత్తలకు ఆర్థిక మద్దతు. హామీ లేని రుణాల పరిమితి పెంపు చిన్న అంకుర సంస్థలకు ప్రయోజనం ఇది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనకి ఇచ్చిన వాటిని దీంట్లో పెంచడం జరిగిందండి చిన్న పారిశ్రామికవేత్తలకి. నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. పోలవరానికి 5,936 కోట్ల ప్రకటన జరిగిందని అనేసి వేతనజీవులు ఐటీ పార్టీ ఆల్రెడీ మనం ఈ హెడ్లైన్ కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ పక్క ఇల్లు కోసం భారీ దరఖాస్తులు. అంటే ఏపీలోన రీసెంట్గా హౌస్ స్కీమ్స్ ప్రవేశపెట్టారు. పట్టణాల్లో నిర్మాణానికి ఇప్పటికే 3.86 లక్షల మంది వినతి. తొలి విడతగా 50,000 ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం. మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభం అనేసి ఒక హెడ్లైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఈ తెలంగాణ జనసేన ఎంపీలు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దాని ద్వారా చెప్పారు ఏంటంటే ఏపీ అభివృద్ధికి రెక్కలు దొరికే బడ్జెట్ ఇదని వాళ్ళు ప్రకటన జరిగిందండి. ఇక్కడ కదిరి రిజిస్టర్ నిర్వాహం సెలవులు ఉన్నట్లు మాకు సమాచారము. టికెట్లో టీ తాగుతున్న అంటే ఒక టికెట్లోనే టోటల్ డిస్టెన్స్ కౌంటర్ పెట్టేశారనేసి అతను కోసం చిన్న హెడ్లైన్ పడ్డది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం ప్రకటించింది ఏంటంటే దేశ ప్రజలే ముఖ్యమైన సమృద్ధి దృక్పథంతో బడ్జెట్ కోసం ఇతను చేసిన స్టేట్మెంటు. నెక్స్ట్ పురంధేశ్వరి గారు కోట్ల మంది ఆకాంక్షలకు రూపం. ఇది ఆల్రెడీ చూడడం జరిగింది. జిల్లా వర్క్ స్టేషన్లు అనేవి ఇంటి నుండి పనిచేస్తూ నెలకు 6.37 లక్షల జీతం తీసుకుంటున్న చంద్రబాబుతో చెప్పి ఆశ్చర్యపరిచిన ఐటీ ఉద్యోగి. నెక్స్ట్ కేంద్ర ఆర్థిక చేయూత అందించాలి. భారతీయ సంస్కృతి ఉత్సవంలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు. గతంలో ధనవంతులు ప్రముఖులు మాత్రమే దేశంలో అత్యంత పురస్కారాలను పొందేవారని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో అధికారం చేపట్టిన నుండి పరిస్థితులు మారాయని పద్మశ్రీ పురస్కార గ్రహీతలు అన్నారు. ప్రచారం కోరకుండా తమ లక్ష్యం కోసం అసాధారణ సేవ సాధనను గుర్తించి దేశంలో అత్యంత పురస్కారాలకు ఒకటైన పద్మశ్రీని ప్రదానం చేస్తుందని పేర్కొన్న కర్ణాటక రాష్ట్రం సేడంలో జరుగుతున్న జాతీయ సంస్కృతి ఉత్సవంలో శనివారం నిర్వహించిన గ్రామ కృషి సమ్మెలో పాల్గొన్న 9 మంది పద్మశ్రీ పురస్కార గ్రహీతలు వచ్చారు అనేసి ఒక హెడ్లైన్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్
సాంకేతికతను జోడించి పాత పాఠాలు బోధించడం. అంటే రీసెంట్‌గా మన ఏఐలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఈ ఈ మనకి టీచింగ్ అనేది జరుగుతుందనేసి ఒక హెడ్‌లైన్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ డీప్‌సీక్ అనేది మనకి రీసెంట్‌గా వచ్చిన ఏఐ రెవల్యూషను. చాట్‌జీపీటీ పోటీగా దీన్ని తక్కువ ధరతో మన తక్కువ ధరదంటే అసలు ఈ ఓపెన్ సోర్స్ అండి. అంటే అందరూ యూజ్ చేసుకోవచ్చు దీన్ని. దీన్ని చైన్ అనేది రూపొందించింది. సో ఇదే బిగ్ ఒక ఎవరికైనా మన అమెరికా వాళ్ళకి బిగ్ సవాల్లాగా ఉన్నదండి ఇప్పుడు డీప్‌సీక్ అన్నది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాహ్! నెక్స్ట్ కేంద్ర బడ్జెట్‌లోనే జై కిసాన్ రైతులకు వరాల జల్లు 6 కొత్త పథకాల ప్రకటన. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి 5 లక్షల వరకు పెంచడం జరిగిందండి మనకి. బియ్యంపై కొత్త రకం సుంకం. అంటే ఇది కూడా బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. ఆహ్, మకానా ఉత్పత్తులు బియ్యంపై వాటి రకం ప్రాసెసింగ్ ప్రాతిపదికన కొత్త రకం సుంకం విధించనున్నారు. కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975 ప్రకారం సుంకం చేయనున్నట్టు ఈ మార్పు మే 1 నుండి అమల్లోకి వస్తుందని చెప్పారండి. నెక్స్ట్ టోటల్‌గా ఇప్పటి వరకు మనకి నిర్మలా సీతారామన్ గారు 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. టోటల్ ఎనిమిదో బడ్జెట్, ఎనిమిదో బడ్జెట్‌తో నిర్మలా ముద్ర అనేసి ఒక చిన్న హైలైట్ అనేది చేయడం జరిగిందండి. ఇది 8 సార్లు ప్రవేశపెట్టింది మన బడ్జెట్. తీపి పెరుగు తినిపించిన రాష్ట్రపతి. అంటే లోక్సభ బడ్జెట్ సమర్పించడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రాష్ట్రపతి భవనంలో లాంఛనంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. రాష్ట్రపతి ఆమెకు దహీ చీని అంటే చక్కెర కలిపిన పెరుగుని తినిపించారు. ఉత్తరాదిలో శుభకార్యానికి వెళ్లే ముందు చక్కెర కలిపిన తీపి పెరుగు తినిపించడం సాంప్రదాయము. సో అదొక మనకి చిన్న కోణంలో ఇవ్వడం జరిగిందండి. నిర్మలా సీతారామన్కి ప్రధాని అభినందనలు. పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ నిర్మలా సీతారామన్ కూర్చున్న చోటుకి వెళ్ళి అభినందనలు తెలిపారు. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు, బడ్జెట్ చాలా బాగుంది అని మోదీ ఆమెతో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. లోక్సభ ఎన్నికల ఖర్చులు 1400 కోట్లు. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఖర్చులకు సంబంధించి బడ్జెట్లో 1400 కోట్లకు న్యాయ మంత్రిత్వ శాఖ కేటాయించారు. ఇందులో లోక్సభ ఎన్నికల వ్యయానికి 500 కోట్లు, ఓటర్ల గుర్తింపు కార్డులకు 300 కోట్లు, ఇతర ఖర్చులకు 597 కోట్లు అని కేటాయించడం జరిగిందండి. నెక్స్ట్ ఇప్పుడు అనుకున్నట్టుగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా బీహార్కి బొనంజా బడ్జెట్ వరుస కట్టిన పథకాలు. ఎన్నికల తరుణంలో నిర్మలమ్మ వరాలు. ఏపీలోని కాంగ్రెస్ ఏపీకి మొండి చెయ్యి అనేసి కాంగ్రెస్ అనేది మనకి బడ్జెట్ పైన విమర్శ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వైద్య రంగానికి నిధులు చికిత్స 99,000 కోట్ల కేటాయింపు. నిరుటికన్నా 11% ఎక్కువ. మెడికల్ సీట్లు 10,000 పెంపు. జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలు. యువత అన్నదాత మహిళల పురోగతి లక్ష్యం. 1 కోటి మంది ప్రజలకు తప్పిన పన్నుభారం. 6 రంగాల్లో గణనీయ సంస్కరణలు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నెక్స్ట్ ఈసారి కూడా జనగణన లేనట్టుగా, అంటే మనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాని లెక్కించడం జరుగుతుందండి. మనకి యాక్చువల్గా 2021లోనే మనకి జనగణన జరగాలి. బట్ అప్పుడు కోవిడ్ టైం వల్ల మనకి అది జరగలేదు. అంటే 2021లోనే రీచ్ చేయాలంటే 2020లో స్టార్ట్ చేస్తే 2021కి దాన్ని రీచ్ చేయడం జరుగుతుంది. బట్ మనకి ఈ కోవిడ్ వలన అప్పుడు స్టాప్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు గణన చేయలేదు. సో దానికోసం ఇక్కడ హైలైట్ చేసి చూపించారండి. ఈసారి జనగణన కూడా లేనట్టుగా అనుకొని. నెక్స్ట్ ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ధరలు పెరిగేవి ఏంటి, తగ్గేవి ఏంటి, ధరలు దిగుమతి చేసుకున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ డిస్ప్లేలు దిగుమతి చేసుకుని కొన్ని రకాలైన అల్లిక వస్తువులైన ధరలు పెరుగుతాయండి. ధరలు తగ్గేవి ఏంటంటే దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్ళు 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది రవాణా చేసే సామర్థ్యం ఉన్న దిగుమతి చేసుకున్న వాహనాలకి ధరలు తగ్గుతాయండి. నెక్స్ట్ దిగుమతి చేసుకున్న ప్రాణదౌర ఔషధాలు, క్యాన్సర్ ఔషధాలు, ఆహారం, శీతల పానీయాలు వీటిపైన కూడా మనకు తగ్గుతుందండి. ఈ కాస్ట్ అనేది మనకి కాస్ట్ అనేది ఎప్పుడు అంటే ఏప్రిల్ 1 నుండి మనకి అమల్లోకి వస్తుంది మనకి. ఎందుకంటే మనకి మార్చ్ 31 మనకి ఫైనాన్షియల్ క్లోజింగ్ అయిపోద్ది. నెక్స్ట్ ప్రైవేట్తో అనుబంధం. సంస్థలను ఆహ్వానించేందుకు సంస్కరణ చట్ట సవరణలు 2047 నాటికి 100 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యమే లక్ష్యం.
పరిశోధనలకు 20,000 కోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. నెక్స్ట్ ఇంకా ఇంకా మనకి ఏంటంటే బడ్జెట్ హైలైట్స్ వచ్చి వందే భారత్ రైట్ అంటే 200 కొత్త రైళ్ళ ఉత్పత్తికి పచ్చజెండా ఊపారండి. మనకు అంతకుముందు రైల్వే బడ్జెట్ ఉన్న నార్మల్ బడ్జెట్ అనేసి 2 రకాలు ఉండేవండి. కానీ తర్వాత దాన్ని రెండింటిని మింగిల్ చేయడం వల్ల ఇప్పుడు మనకు ఒకటే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. 100 అమృత్ భారత్, 50 నమో భారత్ రైలు కూడా నూతనంగా 17,500 జనరల్ బోగీలు తయారు. రైల్వేలకు 2.65 lakhs crores అనేవి ప్రకటించడం జరిగిందండి. నెక్స్ట్ గిగ్ వర్కర్ కూడా గుర్తింపు కార్డులు ఇస్తాననేసి దీంట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు అంటే చిన్న చిన్న చిరు వ్యాపారాలు కూడా క్రెడిట్ కార్డులు ఇస్తామనేసి. నెక్స్ట్ మరింత రక్షణ అంటే రక్షణ రంగాన్ని 9.35% పెరిగిన కేటాయింపులు ఆధునీకరణకు పెద్దపీట. మరలా ఇంకా హైలైట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే విద్యకు సాంకేతిక సొగసులు. ప్రపంచం కృత్రిమ మీద దన్నుగా సాంకేతికంగా గణనీయ మార్పులు లోనవుతుంది. ఈ మార్పులకు అందిపుచ్చుకున్నాక మన విద్యార్థులు యువతకు సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్రం తాజా బడ్జెట్లో కసరత్తు చేసింది. మారుమూల పల్లెల్లో పాఠశాలల నుండి ఐఐటీల వరకు అన్నింటిపై ప్రత్యేక దృష్టి నిలిపింది. ఈ మేరకు బడ్జెట్లో 1.28 lakhs crores కేటాయించడం జరిగింది. అందులో ఉన్నత విద్యకు 50,067 కోట్లు, పాఠశాల విద్యకు 78,572 కోట్లు ప్రకటించడం జరిగింది. ఇది హైలైట్ పాయింట్గా చూపిస్తున్నారు మనకి. నెక్స్ట్ మన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు మోసగించే యత్నమే. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో దేశం సతమతమవుతుంటే బడ్జెట్లో ప్రశంసలు అందుకోవడంలో ప్రభుత్వం తీరిక లేకుండా ఉంది. ఈ పద్దు ప్రజలను మోసగించే యత్నమే. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఆదాయ పన్ను రూపంలో మధ్యతరగతి వర్గాల నుండి 54.18 lakhs కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు 12 లక్షల కోట్లు మాత్రమే ఇస్తున్నారు అనేసి అతను దాని మీద విమర్శ జరిగిందండి. నెక్స్ట్ రాహుల్ గాంధీ మన కాంగ్రెస్ లోక్సభ స్పోక్స్ పర్సన్ అంటే లోక్సభలోన ఇతను ఏం చెప్పారంటే బుల్లెట్ గాయాలు, బ్యాండేడ్ చికిత్స బడ్జెట్ పైన ఇతను విమర్శ అండి. నెక్స్ట్ మన ఇక్కడ ఈనాడు ఇంకో మన హైలైట్ పాయింట్ చూస్తున్నాయండి. పట్టుపడితే గట్టి మేలే. రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు కేంద్ర బడ్జెట్లో పుష్కల అవకాశాలు. మెట్రో రైళ్లు, పోర్టులు, ఎయిర్పోర్టులకు మంచి రోజులు వచ్చాయి. వ్యవసాయం, విద్యా అభివృద్ధికి ఆస్కారం. వ్యూహాత్మకంగా ప్రాణాలకు ముందుకెళ్లడమే కీలకము. నెక్స్ట్ ఇక్కడ డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి బాసట. ఇది ఒక చిన్న పాయింట్. నెక్స్ట్ మనకి బడ్జెట్లో మెయిన్ ఏంటంటే మనకి ఫిజికల్ డెఫిసిట్ ఆర్థిక లోటు ఎంత అంటే 4.4% ఉందనేసి మనకి బడ్జెట్లో ప్రకటించడం జరిగిందండి. టోటల్ 50 లక్షల 50.65 lakh crores వ్యయ బడ్జెట్, మొత్తం ఆదాయం 34.96 lakh crores. నెక్స్ట్ 11.54 lakh crores మార్కెట్ రుణాలు ఆర్థిక మంత్రి ఆయన వెల్లడించడం జరిగిందండి. నెక్స్ట్ లిథియం అయాన్ బ్యాటరీలు ఉత్పత్తి వినియోగించే వస్తువులపై సుంకం అనేది తగ్గించడం జరిగింది. సూక్ష్మ పరిశ్రమలకు కూడా ఉన్న క్రెడిట్ కార్డులను ఇస్తామనేసి చెప్పారు. 5 లక్షల వరకు పరిమితి పెంచుతున్నామనేసి ఒక హైలైట్ పాయింట్ చేశారు. మన టాప్ హైలైట్ పాయింట్స్ వచ్చేసి ఇవేనండి మనకి.